జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడకు. చెట్టుకు ఆకులు ఎక్కువే, కానీ పూసే పువ్వులు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, ఆకుల్ని ఎవరు పట్టించుకోరు మిత్రమా. మనం కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు క్షమించమనడానికి జీవితకాలం సరిపోదు మిత్రమా. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేకుంటే తొక్కేస్తారు. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది మిత్రమా. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసును చూసి ఉండే ప్రేమ మరణం వరకు ఉంటుంది మిత్రమా. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకి నిజాయితీకి ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దగ్గర రాళ్ళ దెబ్బలు తప్పవు మిత్రమా. అలాగే ఎంత గొప్పవాడిగా బ్రతికినా కొందరి విమర్శలు తప్పవు. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలరెగరేసుకొని తిరుగుతున్నాడు. నువ్వు ఏం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకు. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు మిత్రమా. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగినవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవాడు. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపు వాడు పండించినా పండుతుంది, ఏ కులపు వాడు చనిపోయినా మట్టిలోకే తీసుకుంటుంది. డబ్బు దీనిని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఉసరవెల్లి ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థానికి దారితీస్తుంది మిత్రమా. గుర్తుపెట్టుకో, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకొని ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. నిన్ను 10 అడుగుల దూరం నెట్టాలి అనుకునే వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉంచు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు మిత్రం. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారివ్వు. నిన్ను నమ్మి ఉన్న వారికి ప్రాణం ఇవ్వు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు మిత్రమా. బ్రతకనివ్వరు. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం మిత్రమా. గుర్తుపెట్టుకో, 100 బంధాలు ఉండొచ్చు,
కానీ నీకు కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేవి. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు మిత్రమా. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.